నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఇక మనం వచ్చేసి ఇది వచ్చేసి మన ఎపిసోడ్ నెంబర్ 4 వచ్చేసి ఇక్కడ అంటే మన వరంగల్ నుంచి ఖమ్మంకి వెళ్ళే రూట్లో మన ఇలా వరంగల్ పెట్రోల్ పంప్ వస్తుంది కదా, పెట్రోల్ పంప్ బ్యాక్ సైడే మన శంకు అనే వాళ్ళది మాత్రం గణేష్ల షెడ్ ఉన్నది. ఆ గణేష్ల షెడ్లో వచ్చేసి ఇదివరకు మనం ఎపిసోడ్ నెంబర్ 1 and 2, 3లో చూసినప్పుడేమో అప్డేట్ అయితే మొత్తం ఇచ్చాను. అండ్ అలానే ఇప్పుడు మొత్తం అప్డేట్ అయితే ఇవ్వనీకైతే మీకు ఇక్కడ షెడ్కి అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ వర్క్ అనేది మొత్తం చాలా వరకు గణపతులకు అయితే మాత్రం కలరింగ్ వర్క్ అయితే మాత్రం కంప్లీట్ అవ్వడం జరిగింది. అండ్ అలానే నా వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి, ఫార్వర్డ్ చేయకండి. మీకు ఎందుకంటే మీకు శంకు అన్న వాళ్ళది కూడా కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు ఇచ్చాను. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే మీకు లొకేషన్ కూడా నేను వీడియో త్రూ చూపిస్తాను, తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. మీరు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ శంకు అన్న వాళ్ళది మాత్రం గణేష్ షెడ్ ఉన్నది కదా, మన ఇక్కడ కిలా వరంగల్ పెట్రోల్ పంప్ బ్యాక్ సైడ్ క్వైట్ ఆపోజిట్ బిల్డింగ్ ముందు చూసుకుంటే కిలా వరంగల్ పెట్రోల్ పంప్. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రానికి రూట్ వచ్చేసి మన వరంగల్ నుంచి స్ట్రేట్గా వస్తుంటే మనకు ఈ గల్లీ వస్తుంది కదా, ఇది వచ్చేసి మన కిలా వరంగల్కి కూడా వెళ్తుంది. ఇట్లకి వెళ్ళి చూసుకున్నట్టయితే అలానే ఆటో వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఆ వెహికల్స్ నుంచి కూడా మన పెట్రోల్ పంప్ ఉంటుంది, కిలా వరంగల్ పెట్రోల్ పంప్ అంటారు. దాని బ్యాక్ సైడే అనవల గణేష్ షెడ్ ఉంటుంది. ఇది వచ్చేసి షెడ్ నెంబర్ 2. ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ ఆల్ మనము ఇక లోపలికి పోయి షెడ్ లోపల పోయి మాత్రం చూద్దాం ఏమేమి విగ్రహాలు ఉన్నాయి ఏందని మాత్రం. ప్రజెంట్గా అయితే మాత్రం ఇక్కడ మీకు ఒక గణేశుడు అయితే ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకుందాం గణేశుడు వచ్చేసి ఏ మోడల్లో ఉంది ఏందని. నా వీడియో అనేది కొంచెం లెంత్ అయితే కావచ్చు, కానీ మాత్రం మీరు అందరికీ మాత్రం తప్పకుండా మాత్రం ఉపయోగపడుతుంది. అండ్ అలానే ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన మహారాజా మోడల్లో కూర్చోడం జరిగింది. అండ్ పంచ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ షేడింగ్. మనకు చూసుకున్నట్టయితే మనకు పింక్ కలర్ అండ్ స్కై బ్రింజాల్ కలర్ షేడింగ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ గద కూడా ఉండడం జరిగింది. అండ్ గణేష్ని చూసుకున్నట్టయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ అలానే ఐస్ పెయింటింగ్ కూడా చూడండి ఎక్సలెంట్. అండ్ కిరీటానికి వచ్చేసిందంటే మనకు మొత్తం కొంచెం డిఫరెంట్ కలర్స్ అయితే కొట్టడం జరిగింది, గ్రీన్, ఎల్లో, పింక్ అండ్ బ్రింజాల్ కలర్. చూసింది కదా, తెలుసుకోవచ్చు. ఇంకా అలానే మనం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఈ గణేషన్ హైట్ వచ్చేసి మనకు ఒక 6 feet ఉంటుంది గణేషన్ హైట్. ఇక్కడ చూసుకుందాం. ఇక మొత్తం మాత్రం ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ అయితే కావడం జరిగింది కదా. చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే సేమ్ మోడల్స్ అయితే ఒకటే తీరుగైతే ఉంటాయి కదా, మీకు నేను చూపిస్తా ఇంకొక డై కదా. అండ్ అలానే ఇక్కడ ఇంకో గణేశుని చూసుకుందాం. ఇంకో గణేశుడు వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్లో మహారాజా మోడల్లో కూర్చుండేది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సింహాసనం అండ్ మనకు పిల్లోస్ కూడా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఉన్నాయి కదా. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది బ్యాక్గ్రౌండ్, చూసింది కదా. అండ్ అలానే మనకు గణేశుని చూసుకున్నట్టయితే మన పంచ వచ్చేసి ఏమో గ్రీన్ కలర్ అండ్ కండువ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్. చూసుకున్నట్టయితే మాత్రం చాలా బాగుంది కదా. అండ్ మనకు మూషిక వచ్చేసి గణేశునికి లెఫ్ట్ సైడ్ ఉన్నారు. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 6 feet గణేశుడు. ఇక్కడ చూసుకుందాం. ఇంకో గణేశుని కాడికి అయితే రావడం జరిగింది. మనం ఇంకో గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉన్న గణపతి. అండ్ అలానే మనకు పంచ వచ్చేసి స్కై బ్లూ అండ్ బ్రింజాల్ కలర్ షేడింగ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణేశునికి అయితే మనకు 4 hands అండ్ అలానే ఆశీర్వాదం చేయి కూడా చూడండి ఎంత బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు పగడి కూడా చాలా ఎక్సలెంట్, మనకు చాలా బాగుంది కదా డిజైన్ కూడా. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఎక్సలెంట్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మాత్రం మొత్తము మనకు గోల్డ్ కలర్ అయితే కొట్టడం జరిగింది చూడండి. అండ్ అలానే మనకు మూసికు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్న కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాం చూడండి, చూసింది కదా ఇవి గణేశునికి అయితే. అండ్ అలానే ఇంకో గణేశుని కాడికి అయితే వెళ్ళి చూద్దాం. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 6 feet. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం అయితే ఇంకో గణేశుని కాడికి అయితే రావడం జరిగింది. ఇంకో గణేశుడు చూసుకున్నట్టయితే మనకు ఇవన్నీ గుట్టలు ఉంటాయి కదా, ఆ గుట్టలలో నిల్చొని ఉన్న గణపతి. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మన మూషికుడు గణేశునికి రైట్ సైడ్న. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణేశుడు వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు డమరుకం అండ్ మనకు ఫైర్ ఉంటాయి కదా. ఇది చూడండి, మనకు శివుడు
శివుడు తాండవం ఆడుతుంటే నిల్చుంటాడు చూసినా, ఆ విధంగా అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం పులి చర్మం అండ్ అలాగే శివుని యొక్క వెంట్రుకలు జటాజుటాలు అంటారు చూసినా, అది మాత్రం ఎట్లా ఉన్నాయంటే చూడండి. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. కొంచెం అయితే దూరం నుంచి అయితే చూపిస్తున్నా లాంగ్ వ్యూ చూడండి. ఈ లైన్ లో సేమ్ మోడల్ గణేశుడు, కానీ కలర్ మాత్రం కొంచెం డిఫరెంట్ చూసుకోవచ్చు. చూసింది కదా ఐస్ వల్ల కూడా వర్క్ అనేది ఏ విధంగా ఉందంటే చూడండి. ఈ గణేశుని హైట్ కూడా మనకు ఒక 6 feet గణేశుడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణేశుని దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు నంది వాహనం పైన కూర్చొని ఉన్న గణపతి. అండ్ పంచ కలర్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఈ గణేశుడు వచ్చేసి మనకు ఒక 10 feet. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్రింజాల్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్ తో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. ఇంకా మనకు ఐ పెయింటింగ్స్ మాత్రం బొట్టు ఇట్లా చూడండి చాలా బాగుంది కదా. మన మూషికుడు వచ్చేసి మనకు గణేశునికి రైట్ లెగ్ పక్కనే ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణేశుని దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణేశుడు మనకు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉన్న గణపతి అండ్ సింహాసనం పైన కూర్చొని ఉన్నారు. అండ్ మనకు పిల్లోస్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ న అయితే ఉండడం జరిగింది. అండ్ కండువా వచ్చేసి మనకు పింక్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ షేడింగ్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక గోల్డ్ వర్క్ అనేది కంప్లీట్ కాలేదు ఇక్కడ ఉన్న గణేష్లకు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రాముడు అండ్ లక్ష్మణుడు మాత్రం బ్యాక్ సైడ్ లో ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు మహాదేవుని శివలింగం అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు. మనం కొంచెం జూమ్ చేసి చూపిస్తాం మీకు, కొంచెం జూమ్ లాంగ్ వ్యూ చూపించాను చూడండి. అండ్ మీకు వచ్చేసి శ్వేషనాగులు అయితే ఉండడం జరిగింది శివలింగం పక్క పొంటి. అండ్ అలానే మనకు హంసలు కూడా ఉండడం జరిగింది కదా. చూసుకున్నట్టయితే చాలా బాగుంది కదా గణేశుడు. ఈ గణేశుడి హైట్ వచ్చేసి మనకు ఒక 8 feet వరకు ఉంటుంది గణేశుడు. ఇంకా బొట్టు గిట్లా చాలా పెండింగ్ ఉన్నది. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణేశుని దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణేశుడు వచ్చేసి మంచిగా మన జింకకు పట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది చూడండి. అండ్ పంచ వచ్చేసి మనకు ఎల్లో కలర్ పంచ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్ చూసుకోవచ్చు ఈ గణేశుడిని బాగున్నది చూడండి. అండ్ అలానే మనకు వచ్చేసి మొత్తం చెట్టు ఉంటాయి కదా, ఆ చెట్టుది మాత్రం మొత్తం ఉండడం జరిగింది చూడండి బ్యాక్గ్రౌండ్ లో. అండ్ ఇంకా వచ్చేసి మనకు ఐస్ పెయింటింగ్ బొట్టు ఇట్లా మొత్తం కంప్లీట్ అయింది. ఓన్లీ గోల్డ్ వర్క్ ఒకటే కంప్లీట్ కాలేదు. మనకు మూషికుడు చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశునికి రైట్ సైడ్ ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం సేమ్ మోడల్ గణేశుడు, కొంచెం డిఫరెంట్ మన పంచ కలర్లు అండ్ కండువా అండ్ బాడీ కలర్స్. చూసుకుందాం ఇంకో గణేశుడు కూడా వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉన్న గణేశుడు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు సింహాసనం పైన కూర్చొని ఉన్న గణేశుడు. అండ్ మనకు మూషికుడు చూడండి. ఈ గణేశునికి వచ్చేసి మనకు మొత్తం పంచకు వచ్చేసి మనకు డార్క్ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ షేడింగ్. అండ్ మన కండువా వచ్చేసి పింక్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్, బ్రౌన్ అంటున్నా బ్రింజాల్ కలర్. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే మనకు రాముల వారు అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ గణేశునికి లెఫ్ట్ సైడ్ న అండ్ రైట్ సైడ్ న చూసుకున్నట్టయితే మనకు బజరంగ్ బలి అయితే ఉండడం జరిగింది చూడండి. మనకు చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ లో మొత్తం అయోధ్య రామ మందిరం చూసింది కదా. ఈ గణేశుని చూడండి కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపిస్తాను మీకు. చూసుకుందాం ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 7 feet ఉంటాయి గణేశుడు. చూసుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్ కలర్స్ లో కూడా గణేశులు అయితే ఉన్నాయి.